దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనము. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకున్న ఎడల ఆ బోధయ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంత తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును, కానీ తన్ను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. మరియు 12వ అధ్యాయము 47వ వచనము నుండి, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండా ఉండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాట ఎంత దినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతటా నేనే మాటలాడలేదు. నేను ఏమి అనవలెనో ఏమి మాటలాడవలెనో దేనిని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను అనను. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినములలో దేవుని సువార్త, దేవుని వాక్యములు ఇదిగో బోధించుచున్నటువంటి వారి గురించి వారే గొప్పలు చెప్పుకొనొచ్చు. వారే ఏదేదో మహిమలు కలిగి చేస్తూ ఉన్నట్లుగా ఇదిగో అబద్ధ బోధలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు అలాంటివి ఏవి చేయక తండ్రి చెప్పినటువంటి చిత్తము చొప్పున మాత్రమే ఆయన చేసుకుని వెలుచు ఉన్నారు. కాబట్టి ఆయన మాట వినుట మనకు సత్యమైన మార్గము, ఇది మనకు ధర్మము. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.